అందమైన బృందావనంలోకి అందరికీ స్వాగతం. బృందావనం అంటేనే బాధ అనేది దరిచేరని చోటు అని అర్థం. అలాంటి బృందావనంలో మనం ఈరోజు అడుగు పెడుతున్నాం. ఈ కాలంలో మనందరికీ కూడా ఏదో విధమైన బాధలు, టెన్షన్స్ ఉంటూనే ఉన్నాయి. కాలంతో సమానంగా పరుగులు పెడుతూ మనల్ని మనం మర్చిపోయి యాంత్రికంగా తయారవుతున్నాం. టెన్షన్స్లో జీవితాలని అతలాకుతలం చేసుకుంటున్నాం. 24 గంటల సమయంలో కనీసం మన కోసం 24 నిమిషాలని కూడా మనం మిగుల్చుకోలేకపోతున్నాం. చిన్నప్పటి నుండి ఆడిన ఆటలు, మాట్లాడిన మాటలు అన్నీ కూడా కాలంతో పాటే కరిగిపోయినట్టు అయిపోయింది. యాంత్రికమైన లైఫ్లో పడి మనల్ని మనం కోల్పోతున్నాం. డిప్రెషన్స్లోకి వెళ్ళిపోతున్నాం. అలా కాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు మన బాల్యాన్ని, మనం గడిపి వచ్చిన ఆనందకరమైన రోజుల్ని, మన పెద్దవాళ్ళు మనకు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ మనల్ని మనమే సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ ఉండాలి. అలా ఉండాలంటే మనకంటూ ఒక నేస్తం ఉండాలి. ఆ నేస్తమే మన ఈ అందమైన బృందావనం. చిన్నప్పుడు మనకు మన అమ్మమ్మలు, నానమ్మలు చెప్పిన కథలు, మన గురువుల ద్వారా మనం నేర్చుకున్న నీతి కథలు, శతకాలు మరొకసారి ఈ అందమైన బృందావనం ఛానల్ ద్వారా గుర్తు చేసుకుందాం. సరేనా? నేను మీలాంటి ఒక అన్ని బాధ్యతలు ఉన్న అమ్మాయినే. సో నాలాగా మీరు కూడా ఎన్నోసార్లు ఆలోచించి ఉంటారు కదా. అందుకే మనందరి కోసం మీతో పాటు నేను, నాతో పాటు మీరు, ఒకరి మనసులోని భావాలను ఒకరు పంచుకోవడానికి ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. మీ అందరి ఆదరాభిమానాలతో మీకు 4 మంచి మాటలు చెప్తూ, నేను 4 మంచి మాటలు నేర్చుకుంటూ, ఓడిపోతున్నాం అని అనిపించినప్పుడు మీకు మేమున్నాం అని ఒకరికొకరు చెప్పుకునే విధంగా మనం ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్దాం. మీ అందరి ఆశీర్వాదంతో ఈ అందమైన బృందావనం ఎప్పుడు పచ్చగా ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.